అందరికీ నమస్కారం. నా ముందుంది ఇప్పుడు బీటీకో స్టార్ డెల్టా స్టార్టర్. దీనికి కనెక్షన్ ఎలా చేయాలి, మోటార్కి కనెక్షన్ ఎలా చేయాలి, పవర్ నుంచి కనెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్షన్స్ చేసి పెట్టాను. మీరు కొత్తగా తీసుకున్నప్పుడు కనెక్షన్స్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ L1, L2, L3 అని 3 కనెక్షన్స్ ఉన్నాయి. ఇది మెయిన్ లేకుంటే ఫ్యూజ్ నుంచి కనెక్షన్స్ వస్తున్నాయి అన్నమాట. వీటికి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఎలాంటి ఆర్డర్లో అయినా మీరు వీటిని కనెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఇవి రెండు మోటార్ నుంచి వస్తున్నాయి. నా దగ్గర స్టార్ డెల్టా స్టార్టర్ లేకుంటే 2 కేబుల్ స్టార్టర్ ఉండడం వల్ల ఇవి రెండు ఉన్నాయి. అదే మీరు DOL స్టార్టర్ తీసుకుంటే ఈ కనెక్షన్ అనేది ఉండదు. మోటార్ నుంచి ఓన్లీ ఒక్క కనెక్షన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు 2 కనెక్షన్లు ఉండడం వల్ల ఎరుపు, పసుపచ్చ, నీలి కలర్ను కలర్ వైజ్ మనము కనెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కింద రాసి పెట్టండి. ఎరుపుకి ఇవ్వాలి కనెక్షన్, పసుపుకి ఇవ్వాలి, నీలిది నీలికి ఇవ్వాలి. అలానే ఇక్కడ కూడా అన్నమాట. కలర్ని మనం కాంబినేషన్ చేసుకొని కనెక్షన్ చేసుకోవాలి. DOLకి ఇది మాత్రం ఉండదు, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఓకే, మనము కనెక్షన్ ఇప్పుడు అంతా చేసుకున్నాం. అంతా రెడీగా ఉంది మన డివైస్. బీటీకో స్టార్ డెల్టా స్టార్టర్ను మనము ఇక్కడ ఉన్న ఎంపీఐ వాడి మనం ఆపరేట్ చేస్తామన్నమాట. ప్రస్తుతానికి మన పవర్ సప్లై ఆఫ్లో ఉంది, అందుకే ఇక్కడ మన LCDలో ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. మనం పవర్ సప్లై స్టార్ట్ ఇవ్వగానే ఇక్కడ LCD ఆన్ అవుతుంది. ఈ LCDలో రెండు రోస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రోలో ఏమో ఈ డివైస్ పేరు వస్తుంది. దాని కింద మీరు కస్టమర్ కేర్ నెంబర్ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ MPI డివైస్ పేరు, అలానే ఫోన్ నెంబర్. ఇది 10 సెకండ్స్ మాత్రమే కనిపిస్తుంది మనకు. దాని తర్వాత వోల్టేజ్ కరెంట్ అనేది కనిపిస్తుంది. సో మనం ఇన్ డీటెయిల్ ఇదేంటి అనేది చూద్దాం. ఇక్కడ RY, YB, BR వోల్టేజెస్ ఇక్కడ డిస్ప్లే ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే ఇందాక మనం రెడ్, బ్లూ, ఎల్లో కనెక్ట్ చేసాం కదా. ఈ రెడ్కి ఎల్లోకి మధ్యలో ఉండే వోల్టేజ్ డిఫరెన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎల్లోకి బ్లూకి మధ్యలో ఉండే వోల్టేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బ్లూకి రెడ్కి మధ్యలో ఉండే వోల్టేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫస్ట్ రోలో. సెకండ్ రోలో 0000000 ఉంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే మనం మోటార్ ఆఫ్లో ఉంది కాబట్టి. ఈ IB, IR, IY అనేది బ్లూ లైన్, రెడ్ లైన్, ఎల్లో లైన్లో కరెంట్ ఎంత డ్రా అవుతుంది అనేది ఇక్కడ మనకు ఉంది. అలానే మనకి ఇక్కడ బ్రాకెట్స్లో ఒక ఆంపియర్ వాల్యూ అనేది ఉందన్నమాట. దీన్ని మనం ఓవర్లోడ్ ట్రిప్ యాంప్స్ అంటాం. ఇదేంటి అనేది మనం ముందు కొద్దిసేపట్లో చూద్దాం. ఇప్పుడు నేను మోటార్ స్టార్ట్ చేయడానికి రెండు విధానాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ని ఆన్ చేయడం, ఇంకొకటి వచ్చి మనకు బయట ఇచ్చిన ఈ గ్రీన్ కలర్ బటన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి వచ్చడం. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేను ఈ స్విచ్ని యూస్ చేస్తాను అనమాట ఆన్ చేయడానికి. ఆన్ చేసిన వెంటనే 5 సెకండ్స్ డీలే ఉంటుంది. ఆ 5 సెకండ్స్ డీలేలో మన మోటార్ అనేది స్టార్లో రన్ అవుతుంది. కొద్దిసేపట్లో డెల్టా అనేది స్టార్ట్ అవుతుంది ఆ 5 సెకండ్స్ తర్వాత. సో ఇప్పుడు నేను మోటార్ని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు 5 సెకండ్స్ డీలే వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ 9 ఆంపియర్స్ అనేది మనం కొన్నప్పుడు వచ్చిన వాల్యూ అనమాట. ఫస్ట్ టైం మనం మోటార్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆటోలోడ్ ట్రిప్ యాంప్స్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొద్దిసేపట్లో సెట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 5 to 10 సెకండ్స్ దాకా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే ఈ 9 ఆంపియర్స్ అనేది 19 ఆంపియర్స్ అయింది. ఎందుకు మనకు 19 ఆంపియర్స్ అయింది అంటే ఇక్కడ రెడ్ లైన్లో 15 ఆంపియర్స్ అనేది మన మోటార్ డ్రా చేస్తుంది అనమాట. ఈ 15 ఆంపియర్స్ కి 4 వాల్యూ యాడ్ చేసి మనం 19 ఆంపియర్స్ అనేది ఇక్కడ వాల్యూ ఆటోమేటిక్గా మన డివైస్ సెట్ చేస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ మోటార్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 19 కన్నా ఎక్కువ కరెంట్ని డ్రా చేసిందంటే అది మోటార్కే మంచిది కాదన్నమాట. అప్పుడు ఆటోమేటిక్లీ ఈ డివైస్ ట్రిప్ చేస్తుంది. ఎందుకంటే మోటార్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఇప్పుడు మోటార్ రన్ అవుతుంది, వాటర్ పంప్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు వాటర్ వెళ్ళి చూసినప్పుడు వాటర్ అనేది సరిగ్గా పంప్ అవ్వకపోవడమో లేకుంటే వాటరే రావట్లేదు అంటే అర్థం ఏంటంటే మన మోటార్ ఉల్టా తిరుగుతుంది, రివర్స్లో తిరుగుతుంది అర్థం. దీన్ని మనం ఫిక్స్ చేయడానికి ఏం చేయాలంటే ఇందాక మనం స్టార్టింగ్లో ఇక్కడ L1, L2, L3 అనేవి ఫిక్స్ చేసాం కదా.
ఈ L3ని L1ని ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. ఈ ఇంటర్చేంజ్ చేసామంటే ఆటోమేటిక్గా మన మోటార్ అనేది కరెక్ట్ డైరెక్షన్స్లో తిరుగుతుంది, మనకి ఇంకా వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ 3 ఫేజ్ ఓకే పక్కన బ్లూ లైట్ ఆన్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే పవర్ అనేది కరెక్ట్గా ఉంది అని అర్థం. ఆన్ పక్కన ఎల్లో లైట్ ఆన్ ఉందంటే మనం స్టార్టర్ ఆన్ చేయడానికి అంత కరెక్ట్గా ఉంది అని అర్థం. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ కానీ ఏదైనా ఫాల్ట్స్ కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఎర్రర్ పక్కన రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంతే, ఈ స్టార్ డెల్టా స్టార్టర్ని ఫిక్స్ చేయడం తర్వాత ఆపరేట్ చేయడం ఇంతేనండి. ఈ అంపియర్స్ అనేది ఎలా సెట్ అవుతుందో చెప్పారో ఇంకా మనకు మోటార్ అనేది ఈజీగా రన్ అవుతుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.